నారాయణ ఓం నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐనవిల్లి వినాయక స్వామి గురించి తెలుసుకుందామా? దేవుడిని పరిహసిస్తే ఏమవుతుందో తెలుసా? అది కూడా సాక్షాత్తు ఆ వినాయకుడిని హేళన చేస్తే 14వ శతాబ్దంలో జరిగిన ఒక యజ్ఞం, అగ్ని కీలల నుంచి సాక్షాత్తు వినాయకుడు ఉద్భవించిన సందర్భం. అక్కడ గణనాథుడు ప్రత్యక్షమైన తర్వాత అక్కడ ఉన్న 3 వ్యక్తులు ఆయన రూపాన్ని చూసి పరిహాసంగా నవ్వారు. దానికి కోపోద్రిక్తుడైన గణనాథుడు ఆ 3 శపించాడు. అలా ఆ పరిహాసం ఆ 3 జీవితాలనే తలకిందులుగా చేసింది. ఆ క్షణమే వారు అంధులుగా, బధిరులుగా, మూగవారుగా మారిపోయేలా వినాయకుడు కఠినమైన శిక్ష వేశాడు. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు. ఈరోజు మనం చెప్పుకోబోయే ఐనవిల్లి వరసిద్ధి వినాయక క్షేత్రం వెనుక ఉన్న ఒక భయంకరమైన నిజం. కోనసీమ అందాల నడుమ వెలసిన ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పురాతనమైన స్వయంభూ వినాయక క్షేత్రం. కాణిపాకం కంటే ముందే వెలిసిన ఈ ఆది గణపతికి ఆ ప్రసిద్ధ కాణిపాక క్షేత్రానికి మధ్య ఉన్న ఆ రహస్య సంబంధం ఏమిటి? నమస్కారం, మీరు చూస్తున్నారు శ్రామిక నగర్ వెంకయ్య స్వామి యొక్క ఛానల్ని, ఆధ్యాత్మిక రహస్యాల యొక్క సిరీస్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాల కోసం వెంటనే శ్రామిక నగర్ వెంకయ్య స్వామి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్ష ప్రజాపతి రహస్యం. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి తన దక్ష యజ్ఞాన్ని ప్రారంభించే ముందు ఈ స్థలంలోనే వినాయకుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహం పొందాడని స్థల పురాణం చెబుతోంది. వినాయకుడిని పూజించకుండా యజ్ఞం ప్రారంభించినందుకే మొదటిసారి దక్షయజ్ఞం ధ్వంసమైందని, ఆ తర్వాత శివుని ఆజ్ఞతో ఇక్కడ వరసిద్ధి వినాయకుడిని సేవించి యజ్ఞాన్ని పూర్తి చేశాడని అంటారు. స్వయంభూ మర్మం. ఈ విగ్రహం ఎవరు ప్రతిష్ఠించింది కాదు. ఇది ఒక స్వయంభూ, అంటే భూమి నుండి ఉద్భవించింది. కోనసీమలోని పచ్చని పొలాల మధ్య ఈ స్వామి కొలువై ఉన్నాడు. సాధారణంగా దేవాలయాలు తూర్పు ముఖాన ఉంటాయి, కానీ ఐనవిల్లి వరసిద్ధి వినాయక క్షేత్రంలోని దేవాలయం మాత్రం దక్షిణ ముఖంగా ఉంటుంది. దక్షిణ దిశ యముడికి నిలయం. కానీ ఇక్కడ స్వామి ఆ దిశగా ఉండటం అంటే మన కర్మల నుంచి, అడ్డంకుల నుంచి మనల్ని రక్షిస్తాడని అర్థం. ఐనవిల్లికి కాణిపాకానికి ఉన్న సంబంధం చాలా విచిత్రమైనది. మనం ఇందాక చెప్పుకున్న ఆ 3 వ్యక్తులు గణపతిని అవహేళన చేసినందుకు శాపం పొంది దాని యొక్క విముక్తిగా మరుసటి జన్మలో కాణిపాకంలో అంధులుగా, మూగవారిగా పుట్టారు. వారు అక్కడ బావి తవ్వుతుండగా వినాయక విగ్రహం బయటపడింది. ఆ స్వామి రక్తం వారిపై పడటంతో వారికి తిరిగి చూపు, మాట వచ్చాయి. అంటే కాణిపాక క్షేత్రం ఆవిర్భవించడానికి కారణం ఈ ఐనవిల్లి క్షేత్రం అనే మన పెద్దలు చెబుతుంటారు. సిద్ధినిచ్చే వరాలు. ఇక్కడ శ్రీరామకోటి రాసి స్వామికి సమర్పిస్తే కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈయనను సిద్ధి వినాయకుడు అంటారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఇక్కడ ప్రతి సంవత్సరం చదువుల పండగ నిర్వహిస్తారు. లక్షలాది పెన్నులను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజించి వాటిని విద్యార్థులకు పంచుతారు. ఆ పెన్నులతో పరీక్షలు రాస్తే విజయం తథ్యమని నమ్ముతారు. అందుకే కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు, అక్షరాభ్యాసం చేసేవారు ఈ క్షేత్రానికి క్యూ కడతారు. ముగింపు. ఐనవిల్లి సిద్ధి వినాయకుడు కేవలం ఒక విగ్రహం కాదు, అది ఒక అనంతమైన దివ్య శక్తి. అడ్డంకులను తొలగించి సిద్ధిని ప్రసాదించే ఈ ఆది గణపతి క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించదగ్గ ప్రదేశం.
మరి కోనసీమలోని ఈ శక్తివంతమైన ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా? అక్కడ మీకు కలిగిన అనుభూతిని కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఈ ఆలయం అమలాపురం నుండి 11 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం నుండి 60 కిలోమీటర్లు, కాకినాడ నుండి 65 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. రాజమహేంద్రవరానికి మీరు ఏ ఊరి నుండైనా రైలులో లేదా విమానంలో చేరుకోవచ్చు. ఇక్కడికి ఆర్టీసీ బస్సుల సదుపాయం కూడా కలదు. అన్నట్టు విద్యా మహోత్సవం అని జరుపుతారని చెప్పాను కదా. మాఘ శుద్ధ పంచమి, శ్రీ పంచమి సందర్భంగా శ్రీ గణపతి సరస్వతి కల్ప ప్రయుక్త సప్తనది జలాభిషేక లక్ష కలముల వితరణ మహోత్సవం అనేది జరుగుతుంది. ఈ ఘనమైన ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా భారతదేశంలోని 7 పవిత్ర నదుల జలాలతో స్వామివారికి జలాభిషేకం జరుగుతుంది. అనంతరం స్వామివారి పాదాల వద్ద ఉంచిన కలములను విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఇది మేధస్సు పెంపొందించి విద్యలో విజయం కలుగుతుందని భక్తుల నమ్మకం, విశ్వాసం. జై సిద్ధి వినాయక, ఓం నారాయణ, ఆది నారాయణ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆది గణపతి గురించి మరికొందరికి తెలిసేందుకు మీ స్నేహితులకి, బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అన్నట్టు శ్రామికనగర వెంకయ్య స్వామి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.